డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనకి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక ప్రీవియస్ క్వశ్చన్తో మేము ఉన్నాను. మరి ఆ క్వశ్చన్ ఏంటి సార్ ఇక్కడ అంటే, ఈ కింది పేరుగాంచిన ఏ చలనచిత్రం కిషన్ చందర్ గారు రాసిన జబ్ కే జాగే అనే నవల ఆధారంగా తీసినారు? మరి అది ఏ మూవీ అనేది మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం కింది నుంచి. ఫస్ట్ది చిల్లర దేవుళ్ళు అనే ఒక మూవీ మనకు 1977లో మరి విడుదలైందన. మరి ఈ సినిమాను డైరెక్షన్ చేసిన వ్యక్తి, దర్శకత్వం ఎవరు సార్ అంటే టి మాధవరావు గారండి. టి మాధవరావు. సో ఈ ఆప్షన్ ఏంటి సార్ అంటే జబ్ కేత్ కా జాగర్ నవల ఆధారంగా తీయబడలేదు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేషన్. సార్ సినిమా చిల్లర దేవుళ్ళు అనే ఒక సినిమా మాత్రం టి మాధవరావు గారు డైరెక్షన్ చేశారు. మరి చిల్లర దేవుళ్ళు అనే ఒక నవల కూడా ఉంది నాన్న. చిల్లర దేవుళ్ళు అనే నవల ఎవరు రాశారు సార్ మనకంటే దాశరథి రంగాచార్యులు గారు రాయడం అనేది జరిగిందన్న. దాశరథి రంగాచార్యులు గారు రాశారు నవల అయితే. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రైతు రాజ్యం అనే ఒక మూవీ ఉంది. మరి రైతు రాజ్యం అనే మూవీ 1996లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు ఆర్ నారాయణమూర్తిగా చూస్తాం. ఎవరు? ఆర్ నారాయణమూర్తి. సో ఈ ఆప్షన్ కూడా ఏంటి సార్ అంటే ఎలిమినేషన్ చేసాం. ఇది జబ్ కేత్ కా జాగా అనే నవల ఆధారంగా తీయబడలే, కాబట్టి ఆప్షన్ కూడా ఎలిమినేషన్. నెక్స్ట్ రంగుల కళ అనే ఒక మూవీ మనకు 1983లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాని డైరెక్షన్ చేసిన దర్శకత్వుడు ఎవరు సార్ మనకంటే బి నరసింగారావు. అంటే ఈ ఆప్షన్ కూడా ఏంటి సార్ మనకంటే ఎలిమినేషన్. ఇక రిమైనింగ్ ఒకే ఒక ఆప్షన్ ఏంటి సార్ అంటే మా భూమి. సార్ మా భూమి అనే ఒక సినిమా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి శ్రద్ధాంజలి, అది షేక్ బందే గారి యొక్క మరణాన్ని శ్రద్ధాంజలి ఘటించి వచ్చిన ఒక సినిమానే మా భూమి అనే సినిమా. అదేవిధంగా హిందీలో కిషన్ చందర్ గారు రాసిన జబ్ కేత్ కా జాగ్ అనే నవల ఆధారంగా తీయబడిన సినిమానే మా భూమి. ఈ మా భూమి అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది సార్ అంటే 1980లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాని దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరు సార్ మనకి ఇక్కడ అంటే గౌతమ్ ఘోష్గా చూస్తాం. గౌతమ్ ఘోష్. సో మనకి ఈరోజు ఆన్సర్ ఏంటి సార్ మనకంటే మాబూ అనే సినిమా అనేది జబ్ కేత్ కా జాగ్ అనే నవల ఆధారంగా తీయబడిన సినిమాగా చూస్తాం. థ్యాంక్ యూ నా.